నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అసలు జరగనటువంటి మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం ఒక కట్టుకథలా ప్రచారం చేస్తుందని చెప్పి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా రేషన్ సరఫరా వాహనాలను ఆపడం కూడా అన్యాయం అని చెప్పి ఆయన అంటున్నారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే. మిథున్ రెడ్డి అసలు ఈ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించడం జరిగింది. సార్, అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ని చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇవే కాకుండా ఏవైతే జగన్ సంక్షేమ పథకాలు తెచ్చాడో అవన్నీ కూడా ఆపడం తీవ్రమైన అన్యాయం, అందులో ఒకటి రేషన్ సరఫరా వాహనాలు నిలిపివేత అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? మద్యం కుంభకోణం వాస్తవాలన్నీ సిట్టు చాలా వేగవంతంగా ఈరోజు విచారణ జరుపుతూ దోషులను ఒక్కొక్కళ్ళని మనం తెలియని వాళ్ళందరిని కూడా బయటికి తీసుకొచ్చేసి ఇందుట్లో ఎంతమంది కలిసి పనిచేశారు, ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పని వివరాలతో కూడినటువంటి విషయాలన్నీ బయటికి తీసుకొస్తూ ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చాలామందికి తెలియదు. అతను ఏదో సాంకేతిక సలహాదారుడిగా మాత్రమే ఉండేవాడు. దీంట్లో అతనికి ఏంటి సంబంధం అనే దాని మీద ఇప్పుడు వరుసని బయటకు వస్తుంటే దానికి ఏమి సమాధానం చెబుతాడు మిథున్ రెడ్డి. అలాగే బాలాజీ గోవిందప్ప ఈరోజు, అలాగే ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి. అంటే ఇతని తర్వాత వాళ్ళు ఉండేవాళ్ళు, మధ్యలో మిథున్ రెడ్డి ఉండేవాడు. అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చినటికన్నిటికీ ఈయన వాటా ఈయనకు వచ్చేసి పర్యవేక్షణ చేసిన తర్వాత ఎవరి దగ్గరికి చేర్చాలి అనే దాని మీద అతను ఈ ముగ్గురు దగ్గరికి చేరిస్తే వాళ్ళు ఎవరెవరికి ఎట్లా పంపించాలి, ఏ ఏ పరిశ్రమలో పంపించేసి వాళ్ళ ద్వారా నుంచి మళ్ళీ ఎనికి తెప్పించుకోవాలనే కార్యక్రమంలో వాళ్ళు చూసేవాళ్ళు. అంతిమంగా ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పి బాలాజీ గోవిందప్ప చూసేవాడు. ఇందుట్లో ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి స్పష్టంగా తెలుస్తున్న తర్వాత ఎక్కడా కూడా నగదుతో తప్ప నగదు రహితంగా ఎక్కడా కూడా చేయలేదు కదా వాళ్ళు. పురంధేశ్వరి గారు వచ్చేసి ప్రతి మద్యం షాప్లో కూడా చాలా వరకు సందర్శన చేసేసి ఏం జరుగుతుందో వివరంగా చెప్పేసి ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చారు కదా ఢిల్లీలో. 1,00,000 కోట్ల రూపాయల పైన ఇట్లా జరిగింది, ఇది భారీ కుంభకోణం అని చెప్పని 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించిందే ఢిల్లీలో జరిగిన దానికి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఆ శాఖ మంత్రిని, వివిధ వ్యక్తుల్ని, చివరికి కల్వకుంట్ల కవితని, ఇట్లా చాలామందిని అదుపులో తీసుకున్నారు కదా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను కూడా. మరి ఇక్కడ అన్ని రోజులు మొట్టమొదటి అసలు మద్యపాన నిషేధం అని చెప్పని ఎవరు చెప్పారు? ప్రజలు అడిగారా మిమ్మల్ని? ప్రజలైతే అడగలేదు కదా. మీకై మీరు ప్రకటించారు. అంటే మీరు మొట్టమొదటి నుంచి కూడా ఇదన్నిటి కూడా మీకు తెలిసి మీరు కావాలని చెప్పని ప్రజల్ని మభ్యలో పెట్టి వాళ్ళని నమ్మించి ఈ వ్యాపారం చేయడం కోసం మీరు ముందుకెళ్ళారని చెప్పి అయితే భావించాల్సి వస్తుంది. నీకేంటి సంబంధం లేనప్పుడు విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, నేను, మరి మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మేమే ఉన్నామని చెప్పాడు కదా. మరి ఎలా చెప్పాడు అతను? నీకేంటి సంబంధం దాంట్లో? నీకేం సంబంధం లేకపోతే నువ్వు దాంట్లో వాళ్ళ సమావేశంలో నువ్వు ఎందుకు పాల్గొన్నావు? ఒకసారి కాదు 2 సార్లు పాల్గొన్నావు కదా. ఈరోజు నీకు సంబంధించినటువంటి ఖాతాల్లోకి నగదు కూడా బదిలీ అయిందని చెప్పి చూపిస్తూ ఉన్నారు కదా. ఏ కార్యక్రమం ద్వారా బదిలీ అయినాయి? ఈరోజు మళ్ళీ కొత్తగా 3 పేర్లు బయటకైతే వచ్చినాయి కదా. ఎవరు? అవినాష్ రెడ్డి, అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, హనుమంతప్పారెడ్డి. వాళ్ళు బెదిరించి కూడా తీసుకున్నారని చెప్పిన వాస్తవాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇద్దరిని బెదిరిస్తే ఒక అతను పారిపోయాడు, ఒక అతను వాళ్ళకు అనుకూలంగా చేశాడని కూడా బయటకు వస్తూనే ఉంది కదా. మరి ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ఈ పేర్లన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి మద్యానికి ఏంటి సంబంధం? అంటే దీంట్లో ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి, మీరందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ప్రజలను నమ్మించి మద్యపాన నిషేధం చేస్తానని నమ్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల నుంచి మొత్తం దుకాణాలన్నీ మీరు తీసుకొని మీరు ప్రభుత్వం తరపున మీ మనుషులను పెట్టి జగన్మోహన్ రెడ్డే చేయించాడు, జగన్మోహన్ రెడ్డి వ్యాపారం అని చెప్పని ఈరోజు ప్రజలందరూ భావించుకునే విధంగా ఈ కుంభకోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఏమి సంబంధం లేదంటే నిదానంగానే వస్తాయి బయటికి, కంగారు ఏమి లేదు. నీకెంతకంత ఉరికిపాటు నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటావు కదా, నీకు ఎలాంటి సంబంధం లేకపోతే. ఆ రోజు ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే విమర్శిస్తున్నామో ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక ఈ రేషన్కు సంబంధించిన వాహనాల్లో ఎంత కుంభకోణం జరిగిందో ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. మామూలుగా గుట్టు చప్పుడు కాకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు కొన్ని గ్రామాలు అయితే నెల మొత్తం ఇస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ వెలుసుబాటును బట్టి వాళ్ళ అవసరాలను బట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు.
పని చేసుకునేవాళ్ళు పని చేసుకొని సాయంత్రం పూట లేకపోతే ఉదయం పూట వెళ్ళేసి దుకాణాల దగ్గరికి వెళ్ళేసి ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు ఒక వీధి మధ్యలో కూర్చోబెట్టి సినిమాల్లో టికెట్లకి క్యూలో నిలబడ్డట్టుగా, పాలకేంద్రం దగ్గర క్యూలో నిలబడ్డట్టుగా ఈరోజు ఒక క్యూలో నిలబెట్టేసి నువ్వు ఇస్తానే ఉంటుంది. ఏ అమ్మ తీసుకెళ్తుందో తెలియదు, ఎవరు వచ్చి తీసుకెళ్తారో కూడా తెలియదు మొన్నటిదాకా. కానీ ఈరోజు అందరినీ నువ్వు క్యూలో బజెట్లో పెడతానే ఉంటుంది. 5వ తారీఖు తర్వాత మళ్ళీ ఈయన అంటుంటివి. దీనికోసం ఎన్ని వాహనాలు కొన్నారు, ఆ వాహనాల ఖరీదు ఎంత, మీరు కొన్నది ఎంత, మిగుల్చుకున్నది ఎంత, దాని మీద రిపేర్లకు సంబంధించి చెప్పిన మీరు వసూలు చేస్తుంది ఎంత, దాని మీద వాహనదారుడికి వాహనాన్ని నడిపే వాహన చోదకుడికి మీరు ఇస్తుంది ఎంత, వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరు అనవసరంగా పెట్టిన ఖర్చుని ఇక్కడి నుంచైనా ఆపాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మంచిదే కదా. దాంట్లో మిగిలిన డబ్బులు ఉండి ఇంకో దానికి ఉపయోగిస్తారు. మీరు తినడానికి ఇవన్నీ తీసుకొచ్చారు, మిగిల్చుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వాన్ని మిగిల్చడం కోసం వీటన్నిటికీ అనవసర ఖర్చులన్నీ రద్దు చేస్తూ ఉంది. గతంలో కాలేదా? నందమూరి తారక రామారావు గారు వచ్చిన కాడి నుంచి 1983 నుంచి 2019 వరకు జరిగింది కదా. అంటే 36 సంవత్సరాలు జరుగుతూనే ఉంది కదా. మరి ఆ రోజులు ఏంది, ఈరోజు వచ్చిన ఇబ్బందులు ఏంటి గమనించుకోవాలి కదా. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ మీరు ఏదో చెప్పినందువల్ల నిజంగానే మీకు ఏం సంబంధం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మద్యం కూడా బయటికి తీసుకొస్తే మరి ఇంతమంది అధికారుల గురించి ఎందుకు బయటకు వస్తుంది, వాళ్ళు ఎక్కడ మరి ఎందుకు దాని గురించి చెప్పకుండా మేము తప్పు చేయలేదని చెప్పి ఒకళ్ళు అనకుండా ఈరోజు ఎందుకు వాళ్ళ మీద ఆధారాలు చూపిస్తే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరి ఇంత ఆదాయాలు ఎలా సంపాదించాడు, మరి ఆయన మారు పేరు పెట్టుకొని విమానంలో ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళాలని ఎందుకు ప్రయత్నం చేశాడు, అతను పిఏ ఎందుకు ప్రయత్నం చేశాడు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కంగారేమీ లేదు. నిజంగా మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు వాళ్ళని అదుపులో తీసుకున్న విధానం, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విధానం ఇవన్నీ చూసిన తర్వాతే కదా మీ మీద వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు తెచ్చుకుంది. నిజంగానే మీ మీద అంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటా ఉంటే ప్రజలే నిర్ణయిస్తారు. అంతిమంగా న్యాయ నిర్ణేతలు వాళ్లే కదా. చూద్దాం ఏం జరిగిద్దో. ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నటువంటి మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో అసలు నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు సార్. ఒక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నటువంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు వాళ్ళ తండ్రి మీద అభియోగాలు బయటకు వస్తున్నాయి, వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ అటవీ భూములు ఆక్రమించుకున్నారు, భవనాలు కట్టుకున్నారు, చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. నిన్నగాక మొన్న మరి ఎకరం 35 సెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బుగ్గపట్నం భూముల విషయంలో కూడా విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. మద్యం మిథున్ రెడ్డి చూసుకునేవాడు, అలాగే గనులు మిథున్ రెడ్డి చూసుకునేవాడు అని చెప్పిన అభియోగం వస్తూ ఉంది. వాళ్ళ తండ్రి మంత్రిగా ఉండి, ఈ శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉండి ఎక్కడ ఏమేమి ఉన్నాయో అందరినీ బెదిరించేసి ఆంధ్ర రాష్ట్రంలో గనులు మొత్తం ఇసుక మొత్తం పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినాయి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి. మద్యానికి సంబంధించి ఈ 3 మీకే సంబంధం, విద్యుత్తో సహా. మీరు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి దౌర్జన్యాలన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రజలు బయటకు వచ్చి కొన్ని వేల మంది చిత్తూరు జిల్లాలో మా భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు, బలవంతంగా రాయించుకున్నాడు, మమ్మల్ని బెదిరించాడని చెప్పని ఒక్కోడు బయటకు వచ్చి చెబుతూనే ఉన్నారు. ఇంకా కొంత ఇప్పటికి కూడా కొంచెం మీ దృష్టిలో మీరు ప్రభుత్వం కక్ష సాధింపని చెప్పి మీరు అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మీ మీద కొంచెం ఉదాసీనంగా ఉందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే మీ మీద ఇన్ని అభియోగాలు ఉన్నా కూడా చర్యలు తీసుకునే విషయంలో కొంచెం అలసత్వం వహిస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఇంకా చిత్తూరు జిల్లాలో, పాత చిత్తూరు జిల్లాలో ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కంటే మీ హావానే నడుస్తుంది, మీ దౌర్జన్యమే నడుస్తుందని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత తొందరలో మీ మీద ఏదైతే మోపబడినటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు సమకూర్చుకొని ముందుకెళ్తున్నారో అవన్నీ కూడా నిరూపితం కాబోతున్నాయి అని చెప్పనే ఆనందం ప్రజల్లో ఉంది. ఇంకొంచెం వేగవంతంగా మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రజలైతే కోరుకుంటున్నారు. మీరేదో తొందరపడుతున్నట్టున్నారు, ఇంకేందా మా దాకా రాలేదని చెప్పని నిదానంగా మీ దాకా కూడా వస్తారు. ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని, ప్రజలకు అన్యాయం చేసినటువంటి ప్రజల సొమ్మును దోచుకొని ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వాళ్ళందరినీ కూడా వాటినన్నిటి ఎన్నికి తీసుకొచ్చేసి మీ అందరికి శిక్షలు వేసే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుందాం. నిజంగా గనక మీ మీద వేధింపు చేస్తున్నారని చెప్పి నిరూపితం అయితే నిస్సందేహంగా ఆ మూల్యం వాళ్ళు కూడా చెల్లించుకుంటారని ఇంతకుముందే చెప్పాను నేను. కాబట్టి ఇదే ప్రజలు మీ మీద ఎందుకు తిరుగుబాటు చేశారో ఇప్పుడు కూడా మీరు అవగాహన లేకుండా ఇంకా
మా ఆధిపత్యం జరుగుతుంది, చిత్తూరు జిల్లాలో జరుగుతుంటే మిగిలిన రాష్ట్రం అంతా కూడా జరిగిద్దని మీరు భావిస్తున్నారేమో. అన్ని విషయాలు బయటికి తీసుకొస్తారు. ఈ సిట్టు లేకపోతే సిఐడి వాళ్ళు కావచ్చు, చక్కగా ఒక్కొక్క అంశాన్ని వేగవంతంగా చేయకపోయినా మిగిలిన విషయాల్లో మద్యానికి సంబంధించినంతవరకు చాలా వేగవంతంగా స్పందించారు, బాగా పనిచేస్తున్నారు. అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందనేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.